హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్య. నేను భీమవరంలో స్పిరులినా ఫార్మింగ్ చేస్తున్నాను. చాలామంది స్పిరులినా క్వాలిటీ తెలియక మోసపోతున్నారు. మార్కెట్లో స్పిరులినాకి డిమాండ్ ప్రోటీన్ మరియు ఫైకోసైనిన్ పిగ్మెంట్ వల్ల వచ్చింది. ప్రోటీన్ అనేది మదర్ కల్చర్ సెలెక్షన్ వెరైటీ బట్టి వస్తుంది. ఫైకోసైనిన్ అనేది ప్రాపర్ మెయింటెనెన్స్తో వస్తుంది. ఇది ఒక ఇమ్యూన్ బూస్టర్లా పనిచేసి రొయ్యకి వైరస్ అటాక్ వచ్చినప్పుడు సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా ట్యాంక్ కెపాసిటీ బట్టి 50 కేజీల స్పిరులినా అలాగే వస్తుంది అనుకోండి. నేను కరెక్ట్ మెజర్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్తో చేస్తే ఫైకోసైనిన్ కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ స్పిరులినా ట్యాంక్ కెపాసిటీకి మించి ఒక 100 కేజీలు తయారు చేయాలని చూస్తే ఎక్స్ట్రా డోసేజ్ అనేది ఇవ్వాలి. దానివల్ల ప్రోటీన్ వస్తుంది కానీ ఫైకోసైనిన్ అనేది రాదు. అది లో క్వాలిటీ గ్రేడ్. సో ప్రోటీన్ మాత్రమే కావాలి అంటే యావరేజ్గా 600 నుంచి 800 రేంజ్లో ఉంటుంది. ప్రోటీన్ ప్లస్ ఫైకోసైనిన్ ఒరిజినల్ స్పిరులినా కావాలి అంటే యావరేజ్గా 800 నుంచి 1200 రేంజ్లో ఉంటుంది. ప్రోటీన్ ప్లస్ ఫైకోసైనిన్ హ్యూమన్ గ్రేడ్ కావాలి అంటే యావరేజ్గా 1200 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. కొంతమంది బిజినెస్ మెంటాలిటీ మ్యానిపులేషన్స్ వల్ల ఫార్మర్స్కి ఒరిజినల్ స్పిరులినా బెనిఫిట్స్ తెలియట్లేదు. నాలెడ్జ్ని వ్యాపారం చేయకండి. స్పిరులినా గురించి ఇంకా తెలుసుకోవాలంటే మా స్పిరులినా సిరీస్ని ఫాలో అవ్వండి.